నాయకులు కాదు కదా. వాళ్ళు ఈ దేశానికి సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి స్థానంలో పనిచేస్తున్నారు కదా, వాళ్ళు చూడాలి కదా అది. రైట్ వెంకట్ గారు, ఇప్పుడు రాహుల్ గాంధీ చేసిన ఓట్ల చోరీ ఆరోపణలు పూర్తిగా ఆధారం లేనివే అంటున్నారు. మరి మీరు ఎలాంటి ఆధారాలు నిరూపిస్తారు దీంట్లో? ముందుగా మీకు అలాగే జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి, ప్యానల్ ప్రజలందరికీ నమస్కారం. నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు రాహుల్ గాంధీ తీసుకొచ్చిన ఏదైతే ఓట్ చోరీ అని చెప్పి బీహార్ అంతా తిరుక్కుంటూ ఓటు చోరీ చేస్తా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. ఒక వైపు నుండి ఆయన కంటే ముందే, రాహుల్ గాంధీ కంటే ముందరే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సారాన్ని తీసుకొచ్చి అక్కడ దొంగ ఓటర్లు ఏవైతే ఉన్నారో, బంగ్లాదేశీలు కానీ, రోహింగ్యాలు కానీ, బయట దేశాల నుంచి ఎవరైతే వచ్చి స్థిరపడ్డారో వాళ్ళ ఆధార్ కార్డు కానీ, లేకపోతే పాన్ కార్డు కానీ, మిగతా కార్డులన్నీ కూడా తీసుకొని ఓటర్ గా నమోదు చేసుకొని ఓటు బ్యాంకు సాధించుకొని, అలాంటి వాళ్ళు రేపొద్దున మనకి ఒక గండంగా ఉంటారనే ఆలోచనతోటి డెఫినెట్ గా వాటి తీసేస్తుంటే ఒక వైపు నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడు, మన ఓటు చోరీ జరిగింది అంటాడు. ఓటు చోరీ జరిగితే ఒకవేళ నిజంగానే దానికి మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సపోర్ట్ చేయాలి. మీరు చెప్పాలి అక్కడ నిజంగానే ఓట్లు ఉన్నాయి, ఓట్లు ఉన్నాయి, లేకపోతే మిగతా వాళ్ళందరూ వచ్చి దాంట్లో చేరీరు, ఓట్లు లిస్ట్ లో ఉన్నారని చెప్పి వాళ్ళు తీసేయాలని మీరు చెప్పాలి. ఓటు చోరీ అలాంటి ఒక వైపు నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తా ఉంటే మళ్ళీ మీరేంది నాకు అర్థం కాదు ప్రవచనాలు చెప్పుకుంటూ దేశమంతా బీహార్ అంతా తిరుగుకుంటూ ఓటు చోరీ జరిగింది అంటారు. మీరు రాహుల్ గాంధీ మాట్లాడే మాటల్లో అర్థం కూడా లేదు. ఒక బేస్లెస్ ఎలిగేషన్స్, ఒక కనీసం సెన్స్లెస్ గా మాట్లాడుతా ఉన్నారు. ఏమన్నారు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సూటుగా ఒక ప్రశ్న అడిగింది, కర్ణాటకలో నిజంగానే అలంద నియోజకవర్గంలో జరిగితే మీకు ఏం చెప్పారు? ఎలక్టరల్ ఆఫీసరు క్లియర్ గా ఒక క్వశ్చన్ అడిగారు, మీ దగ్గర కాంప్రహెన్సివ్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉందా? ఎవిడెన్స్ ఉంటే మాకు సబ్మిట్ చేయండి, మేము దాని మీద ఇన్వెస్టిగేట్ చేస్తాం, ప్రాసిక్యూట్ చేస్తామని కూడా చెప్పింది. కానీ మీరు దాన్ని పట్టించుకోకుండా, ఎవిడెన్స్ ఇవ్వకుండా, కనీసం ఎఫిడవిట్ ఇవ్వకుండా మీరు పారిపోయిన సంగతి కనపట్లేదా? మరి రాహుల్ గాంధీ ఎందుకు పారిపోతా ఉన్నారు? మీ దగ్గర నిజంగానే ఎవిడెన్స్ ఉంటే, ఎపిక్ నంబర్ ఉంటే, ఓటర్ లిస్ట్ లో ఉంటే మీరు డెఫినెట్ గా ఇమ్మీడియట్ గా సబ్మిట్ చేయాలి. ప్రతిసారి ఎన్నికల సంఘాన్ని రక్షించడం బీజేపీ బాధ్యతగా ఫీల్ అవుతుందని ఆరోపణలు వస్తున్నాయి. మరి ఈసీ స్వతంత్రంగా పనిచేస్తుందని మీరు ఎలా ప్రూవ్ చేస్తారు? బీజేపీకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధం ఏంది నాకు అర్థం కాదు, చెప్పండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఈ స్వతంత్ర సంస్థలు ఉన్నాయి, ఇండిపెండెంట్ బాడీస్ ఉన్నాయి, సిబిఐ గానీ, ఈడీ గానీ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గానీ, ఇవన్నీ కూడా రాజ్యాంగ పరిధిలో పనిచేస్తాయి. కాంగ్రెస్ కి గానీ, కాంగ్రెస్ పార్టీకి గానీ, రాహుల్ గాంధీ కనపడేది ఓన్లీ బీజేపీ పార్టీ. బీజేపీకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధం ఏంటి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎక్కడైతే నిజంగానే డబుల్ ఓట్స్ ఉన్నాయో, లేకపోతే అన్వాంటెడ్ ఓటర్స్ ఎవరు వచ్చి బయట దేశాల నుంచి వచ్చారో వాళ్ళని తీసేసుకుని వీళ్ళకి బాధ ఎందుకు? వీళ్ళు ఓడిపోతున్నారని భయమా? వాళ్ళని ఉపయోగించుకొని వీళ్ళు ఓట్లతోటి గెలుద్దాం అనుకుంటారా? ఏ విధంగా 2004 నుంచి 2014 వరకు ఇదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కదా వీళ్ళ కింద పనిచేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం కింద పనిచేసింది. మరి అప్పుడు ఎందుకు అడగలేదు? మొన్నటి వరకు ఎందుకు అడగలేదు? పోనీ 10 సంవత్సరాలు ఏం చేశారు వీళ్ళు? నేనేమంటున్నానంటే, రాహుల్ గాంధీకి ఒకటి పట్టుకుంది. ఆయన వాళ్ళ పార్టీలో పెద్ద సీనియర్ లీడర్ ఉన్నా కూడా, పుల్లారావు గారు చెప్పినట్టుగా ఎంత పెద్ద లీడర్ ఉన్నా వాళ్ళందరికీ తెలుసు. కానీ రాహుల్ గాంధీ పట్టుకుంది ఏంటంటే, దేశం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఓడిపోతా ఉంది, కాంగ్రెస్ పార్టీని పట్టించుకునే పరిస్థితి లేదు, కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితులు వచ్చినాయి, ఎట్టి పరిస్థితులు ఏదో ఒక ప్లే చేయాలి. ఏ విధంగా చేయాలి? సిబిఐనో, ఈడీనో, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పట్టుకోవాలి. ఇవే మాట్లాడాలి. ఓటు చోరీ జరిగిందని చెప్తా ఉన్నాడు. ఇదే రాజ్యాంగం ప్రకారం, ఇదే రాజ్యాంగంలో మరి ఓటు చోరీ కాకుండా, ఓటు చోరీతో పాటుగా వీళ్ళు 2004 నుంచి 2014 వరకు వచ్చారు. అదే ఓటు చోరీ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసేస్తుంటే వీళ్ళకి బాధ అవుతా ఉంది, ఒక నొప్పి కొడతా ఉంది. అందుకే రాహుల్ గాంధీ రోడ్ల మీదకి వచ్చి బీహార్ లో సర్ని ఏది చేయొద్దు అనే ఆలోచనతోటి, సర్ని ఇంప్లిమెంట్ చేయొద్దు ఆలోచనతోటి బుర్రజల్లి రాజకీయాలు చేస్తున్నారు. బీజేపీ మీద, భారతీయ జనతా పార్టీ మీద మరి బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, నిజంగానే మీకు రాజ్యాంగం మీద నిజంగానే నమ్మకం ఉంటే రాజ్యాంగం బుక్ పట్టుకొని తిరుగుతా ఉన్నారు కదా రాహుల్ గాంధీ గారు. ఇదే రాహుల్ గాంధీ గారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేల చోరీ ఎందుకు చేసుకున్నారు? నేను ఒకటి అడుగుతా, ఎమ్మెల్యేల చోరీ ఎందుకు చేస్తా ఉన్నారు? 10 మంది ఎమ్మెల్యేలని మీ నాయన రాజీవ్ గాంధీ గారు 1985లో యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, ఆయారాం గయారాం అనే సంస్కృతి పోవాలని చెప్పితే, ఇదే రాహుల్ గాంధీ, మరి ఇప్పుడు ఉన్న రాహుల్ గాంధీ మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎందుకు చేర్చుకుంటున్నారు?
అది యాంటీ డిఫెక్షన్ లా తూట్లు పొడుచుకున్నట్టే కదా, రాజ్యాంగానికి తూట్లు పొడుచుకున్నట్టే కదా. మీ మీద నమ్మకం లేక, మీరు మీ మీద నమ్మకం లేక ఈ విధంగా ఒక దగ్గరనేమో ఓటు చోరీ అని కూడా తిరుగుతారు, ఇంకో దగ్గర నుంచి ఎమ్మెల్యే చోరీ చేస్తా ఉన్నారు. ఇదేం పద్ధతి నాకు అర్థం కాదు రాహుల్ గాంధీ. ఇదా మీరు చేసేది? ఎల్ఓపిగా నిజంగానే ఒక మాట మాట్లాడితే ఏ విధంగా ఉండాలి, ఒక పద్ధతి ఉంటుంది దానికి, ఒక దాని మీద ఒక నమ్మకం, ట్రస్ట్ ఉండాలి, నిజంగా ఎవిడెన్స్ ఉంటే డెఫినెట్ గా బయట పెట్టాలి. ఇది కాదు బ్లేమ్ చేసే రాజకీయాలు, ఇవి కాదు మీరు మాట్లాడే రాజకీయాలు. ఈ రేపు పొద్దున ఏదో పూట గడవడానికి రాజకీయాలు చేయొద్దు. తెలంగాణ ప్రజలు కానీ, భారతదేశ ప్రజలు కానీ మీ దగ్గర నిజంగానే ఎవిడెన్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటే మరి డెఫినెట్ గా సబ్మిట్ చేయాలి. 2023లో అదే విధంగా చేసిండు, పారిపోయిండు. నా ఫోన్ లో ఉన్నాయి, నా ఫోన్ సబ్మిట్ చేయమంటే ఫోన్ సబ్మిట్ చేయాలి, ఐఫోన్ దాంట్లో ఎవిడెన్స్ ఉందని చెప్పి అంటే సుప్రీంకోర్టే చెప్పింది కదా, మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ నాకు ఇవ్వంటే అది కూడా పారిపోయాడు. మళ్ళీ వచ్చి ఇప్పుడు ఓటు చోరీ అనుకుంటూ బీహార్ మొత్తం తిరుగుతా ఉన్నాడు. డెఫినెట్ గా భారతదేశ ప్రజలంతా కూడా విఘ్నులు, వాళ్ళు ఆలోచిస్తా ఉన్నారు. రెండో విషయం చెప్తాను. అలంద్ అనే కాన్స్టిట్యున్సీలో, నియోజకవర్గంలో, కర్ణాటక రాష్ట్రంలో 2023 కంటే ముందు 12,018 మంది న్యూ ఓటర్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, కొత్త ఓటర్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఒకవేళ నిజంగానే ఎలక్షన్ కానీ లేకపోతే ఇంకోటి ఏమైనా వస్తే వాళ్ళు ఇమ్మీడియట్ గా, అంత ఈజీ కాదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఆ సిస్టమ్ లో సేఫ్ గార్డ్స్ ఉన్నాయి. సేఫ్ గార్డ్స్ ఏ విధంగా ఉంటాయి? Form 7 సబ్మిట్ చేయాలి, తర్వాత దానికి ఒక లీగల్ ఒక నోటీస్ ఇస్తారు, 7 days నోటీస్ ఇస్తారు, పబ్లిక్ హియరింగ్ ఉంటుంది, డెఫినెట్ గా పర్సనల్ గా మరి వాళ్ళని పిలుస్తారు, అడుగుతారు నిజంగా మీరే అప్లై చేసిరా డిలీట్ కనేసి. కానీ అది లేకుండా, అవన్నీ లేకుండా ఒక ప్రాపర్ ఛానల్ ఉంటుంది డిలీట్ చేయాలన్నా అప్లై చేయాలన్నా కూడా. అది ఇష్టం వచ్చినట్టుగా నేను మాట్లాడతా, ఒక సిస్టమ్ లో ఇవి ఉన్నాయి అది ఉన్నాయి అంటే నువ్వు చెప్పవు, మరి అందుకొచ్చి చెప్పలేవు. ఎంతసేపు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఎక్కడ మీడియాలో మాట్లాడినా సరిపోదు కదా. మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే నిజంగా చెప్పాలి. 6,000 మంది డిలీట్ అయితే 12,000 మంది కొత్త ఓటర్స్ రిజిస్ట్రేషన్ జరిగింది అక్కడ. మరి ప్రతి సంవత్సరం కూడా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి 10 నుంచి 12,000 మంది కొత్త ఓటర్స్ వచ్చారు అక్కడ. అదే 2023 ఎన్నికల్లో ఎవరు గెలిచారండి? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాదా? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. మరి మీరు ఓటు చోరు చేసి గెలిచారా మీరు? ఇది అన్ని కూడా సమాధానం చెప్పలేక ఎంతసేపు నువ్వు ఓటు చోరు, ఇంకా వేరే వీళ్ళకి ఒక ఆయుధం లేదు, ఇంకొక ఆయుధం లేదు, ఇంకోటి చెప్పేది లేదు. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక ట్రాన్స్పరెంట్ గా అడ్మినిస్ట్రేషన్ పరిపాలన చేస్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలే కాదు, భారతదేశ ప్రజలందరూ కూడా రీచ్ అవుతా ఉన్నారు. దీన్ని తట్టుకోలేక, ప్రపంచంలోనే ఒక మంచి పేరున్న వ్యక్తి అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఆ పేరు అది భరించలేక, సహించలేక ఈరోజు ఎంతసేపు ఉన్నా కూడా ఏదో ఒక మాట మాట్లాడాలి, స్టేట్మెంట్ రిలీజ్ చేయాలి ఆలోచనతోటి భారతీయ జనతా పార్టీని బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది తప్పితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఇండిపెండెంట్ బాడీ, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మాకు సంబంధం ఉండదు. కానీ భారతీయ జనతా పార్టీని బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తే డెఫినెట్ గా మేము కూడా కౌంటర్ వేస్తాం, డెఫినెట్ గా మేము కూడా మాట్లాడతాం. దానికి మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా ఆలోచించి ఒక ఎల్ఓపిగా మీరు ఒక సిస్టమాటిక్ గా ఒక పద్ధతి ప్రకారం మాట్లాడితే డెఫినెట్ గా మీకు ఆన్సర్స్ వస్తాయి. కానీ మీరు ఏమి లేకుండా, మీ దగ్గర ఏమి లేకుండా ఒక గాలిలో మాట్లాడితే మీకు ఏ విధంగా ఆన్సర్స్ వస్తాయి చెప్పండి, నాకు అర్థం కాదు. మీ దగ్గర ఎవిడెన్స్ లేనప్పుడు ఇవన్నీ ఎవరైనా మాట్లాడతారు, రోడ్ మీద పోయేటోడు ఎవరైనా మాట్లాడతారు. ఒక ఎల్ఓపీని మాట్లాడే విధానం ఇది కాదని చెప్పి డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ అభిప్రాయం. రైట్, వెంకటేశ్వర్ గారు చెప్పండి, ఏదో చెప్తున్నా. నేను ఏమంటానంటే మేడం, బీజేపీ కాంగ్రెస్ పార్టీ గత 70-80 సంవత్సరాలుగా దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు పారదర్శకంగా, ఈ రాజకీయంగా పారదర్శకంగా డెమోక్రసీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు ఎక్కడ చేయలేదు. ఎందుకంటే కనీసం ఓట్లు 3 దుక్కుల 2 దుక్కుల రాసుకున్న వాళ్ళని డిలేషన్ లేదు, ట్రాన్స్ఫర్ డిలేషన్ లేదు, కొత్త ఓటు డిలేషన్ లేదు. ఒక్కొక్కరికి 2 దుక్కుల 3 దుక్కులు ఉంటే కూడా అది పట్టించుకున్నది బీజేపీ పట్టించుకోలేదు, కాంగ్రెస్ పట్టించుకోలేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు 11 సంవత్సరాలుగా బీజేపీ పరిపాలిస్తున్నప్పుడు మరి వివిటి ప్లాట్లు, ఈవీఎంలు, బ్యాలెట్ అని చెప్పినప్పుడు ట్రాన్స్పరెన్సీ గా ఒక దగ్గర ఆధార్ లింక్ ఉన్నట్టు, ఒక దగ్గర పాన్ నెంబర్ లింక్ ఉన్నట్టు ఎందుకు 3టికి లింక్ పెట్టి ఇప్పటి వరకు ట్రాన్స్పరెన్స్ చేయలేకపోయింది అనేది కూడా సమాధానం చెప్పలేకపోతుంది భారత ప్రభుత్వం పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం. నేను ఏమంటున్నంటే దాన్ని పక్కన పెట్టేస్తే ఇంకొక అంశం నేను చెప్తా. పుల్లారావు సార్ గారికి సీనియర్, ఇప్పుడు చాలా అనుభవం గల వ్యక్తి, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా పుల్లారావు గారిని. ఒక డెమోక్రసీలో ఒక ఎంపీ ఎలక్షన్ అయిన తర్వాత ఇప్పటికైనా నేను ఆ పార్టీలో ఖచ్చితంగా మాట్లాడుతున్నాను, చాలా జాగ్రత్తగా వినాలి. 2023లో ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగినాయి, 2024లో ఎంపీ ఎలక్షన్ జరిగిన తర్వాత ఎక్కడికి ఈవీవీ ప్లాట్లు కానీ ఈవీఎంలు కానీ పోలేదు.
ఎక్కడికక్కడ కలెక్టర్ ఆఫీసులలో స్ట్రాంగ్ రూమ్లలో ఇప్పటికి భద్రపరిచి ఉన్నాయి. ఇప్పటికీ ఎవ్రీ 3 months ఒకసారి మీటింగ్ జరుగుతుంది. నవేడ్ నిన్ననే జరిగింది. నిన్ననే భువనగిరిలో 3 నెలల మీటింగ్ జరిగింది, ర్యాండమ్స్ మీటింగ్ జరిగింది. అవి భద్రపరిచారు. ఏం డౌట్ ఉన్నా కోర్టుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అది ఎవరికి తెలియదు. నేనేమంటున్నానంటే గౌరవంలో బీజేపీ వాళ్ళు